హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక సాంబార్ రెసిపీ చూపిస్తానండి. అది కూడా సీజనల్ స్పెషల్ పితికి పప్పుతో. అదే పితికి పప్పు సాంబార్ అండి. ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పును అరగంట పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కందిపప్పులోకి చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో 1 ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయకి 2 టమోటాలని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ టమోటాలని, బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పుని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదండి, కందిపప్పు బాగా ఉడికిపోయింది. ఇది కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 కప్పు పితికి పప్పు, అవరేకాయ పప్పు అండి, హితకావేరి అంటారు, వాటిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా అయినా కుక్ చేసుకోవచ్చండి, లేకపోతే ప్రెషర్ కుక్కర్లో పెట్టి 1 విజిల్ వచ్చే వరకైనా కుక్ చేసుకోవచ్చు. అవి కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు అండి, చిటికెడంత పసుపు, కొద్దిగా చింతపండు, తగినంత బెల్లం, రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన సాంబార్ మసాలా అనేది తయారైపోయింది. ఇలాంటి కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాసేపు పక్కకు పెట్టుకుందాం. మనకి పితికి పప్పు కూడా సాఫ్ట్గా తయారైపోయాయండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా ముక్కలు, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం మిక్సీకి పట్టుకున్న ఆ సాంబార్ మసాలాని, గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి సాంబార్ అనేది ఇడ్లీకి, దోసకైతే మరీ చిక్కగా ఉండకూడదండి, కొంచెం పలుచగా ఉండాలి. కాబట్టి దానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు మనం బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి సాంబారు ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి.
కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ సాంబార్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ సాంబార్, పితికి పప్పు సాంబార్ తయారైపోయింది. ఇది ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడివేడిగా ఇడ్లీల పైన కానీ వడ పైన కానీ దోశ పైన కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.